రైతులు పట్టించుకోవడం లేదని రాష్ట్ర మంత్రులపై ఆరోపణలు చేశారు రైతు జేఏసీ నేతలు. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన మంత్రులు ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించడం లేదని ఫైర్ అయ్యారు. కల్తీ విత్తనాలతో మార్కెట్ మాయాజాలంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 53 కమిటీలు వేశారు రైతుల ఆత్మహత్యల మీద. వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే మద్దతు ధరలు సరిగ్గా లేవు, ధరలు లాభసాటిగా ఉండేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని. ఆ నిర్ణయాలన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వం అయితే తీసుకోవట్లేదు. అంటే ఇప్పటికి కూడా ప్రకటించిన ధరలు, ఇప్పుడు ఖరీఫ్కి రబీలో ప్రకటించిన ధరలు కూడా మీరు చూస్తే 20-30 రూపాయలు పెంచారు తప్పితే అంతకంటే ఎక్కువ పెంచిన పరిస్థితి కూడా లేదు. దానికి తోడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసింది ఏంటంటే మేము ప్రకటించిన ధర మీద ₹1 కూడా బోనస్ మీరు ఇవ్వడానికి వీల్లేదు, బోనస్ ఇస్తే మేము తీసుకోము అని. రెండోది, ప్రొక్యూర్మెంట్ కూడా ఇంతకుముందు 75% చేసేవాళ్ళు మన రాష్ట్రంలో, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ 75% చేసేవాళ్ళు ఇప్పుడు అది 25% మాత్రమే ఉండాలి అని పోయిన సంవత్సరం చెప్పారు. ఈ సంవత్సరం అసలు ఆ 25% కూడా ఉండకూడదని చెప్పారు. సో లెవీ కూడా ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో మార్కెట్లో ధరలు పడిపోతూ ఉన్నాయి. రైతు కుటుంబం తన కాలమే తన నిలబడాలా, పెన్షన్లు కాదు మేము కోరుకునేది. ఒక్కొక్క రైతు కుటుంబానికి ఒక నెలకు సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షల ఆదాయం వస్తే మీ ఏ అవసరం లేదు, ఓల్డేజ్ పెన్షన్ అవసరం లేదు, మరొకటి అవసరం లేదు. కానీ అది చేయకుండా అంటే రైతు కుటుంబం ఎలా బాగుపడాలా, రైతు కుటుంబంకి ఆదాయం ఎట్లా పెంచాలా, ఏం చేయాలా అనే విషయం లోపల ఒక ఆలోచన లేదు. ఏంటంటే ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక